చేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి సంవత్సరం ఎన్నికల్లో హిమ్మత్ నగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్గా మీరు పోటీలో నిలిచారు సార్. గతంలో మీరు మీ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు, ప్రజలకు ఎలాంటి సహకారాలు అందించారు, వాటి గురించి చెప్పగలుగుతారా సార్? తప్పకుండా చెప్పగలుగుతారు. గతంలో నేను గత ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేసిన, నన్ను ఆదరించారు. అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినా. దాని తర్వాత నేను ఇక్కడ గ్రామంలో చేసిన అభివృద్ధులు, ఒక 2 సీసీ రోడ్లు తీసుకొచ్చిన, కంప్లీట్గా ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి CMRF చెక్కులు వాటికి కృషి చేసిన, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో వాటిని కృషి చేసి వాళ్ళకి ఇప్పించిన. గవర్నమెంట్ ఏదైతే రేషన్ కార్డులు ఇష్యూ తీసుకున్నదో దాని ఒక ఛాలెంజింగ్తో పాటు హిమ్మత్ నగర్ గ్రామంలో ఎవరికి కూడా రేషన్ కార్డు లేకుండా ఉండకూడదని వాళ్ళకు దగ్గరుండి నేనే అన్ని అంటే దానికి కావలసిన పత్రాలు కానీ అవన్నీ చేసుకుంటూ వాళ్ళకు సేవ చేసుకుంటూ ఉన్నా. ఇక ముందు కూడా సేవ చేసే అవకాశం నాకు ఇవ్వాలని గ్రామస్తులందరినీ కోరుచున్నా. మీకు మీ గ్రామ ప్రజలు ఇప్పుడు అవకాశం కల్పిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పదలుచుకున్నారు, వారికి ఎలాంటి సేవలు అందించదలుచుకున్నారు? గ్రామంలో ప్రధాన సమస్యలు, ఒకటి హనుమాన్ టెంపుల్కు డ్రైనేజీ ప్రాబ్లం. హనుమాన్ టెంపుల్ దారి డ్రైనేజీ ప్రాబ్లం మేజర్ ఇష్యూ. అది మన గ్రామంలోనే మేజర్ ఇష్యూ. నెక్స్ట్, గతంలో శ్మశాన వాడికి కట్టారు కానీ దానికి దారి లేదు. దారి కోసం ఎమ్మెల్యే గారి చొరవతో ఖచ్చితంగా దానికి నేను కృషి చేస్తా, కంప్లీట్ కూడా చేస్తా. ఇంకొక ఇష్యూ, మేజర్ ఇష్యూ ఏంటంటే కంప్లీట్గా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఐకేపీ మాకు గ్రౌండ్ ఉంది, ఐకేపీ సెంటర్కు స్థలం ఉన్నది, కానీ దాంట్లో లో లెవెల్ ల్యాండ్ వల్ల రైతులు చాలా ధాన్యం పోసినప్పుడు వర్షాలు పడి వరదలు వచ్చి కొట్టుకుపోయి మొలకలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్య కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సమర్థవంతంగా నేను దాన్ని కృషి చేసి డెఫినెట్గా దాన్ని సాల్వ్ చేస్తా. ఓకే. ఇంకా మీరు మీ గ్రామంలో మీకు అవగాహన ఉంటుంది, మీరు గ్రామస్తులు కాబట్టి ఏ సమస్యలు ఉన్నాయో వాటిని కూడా తీర్చే అవకాశం ఉంది సార్? తప్పకుండా మిగిలిన సీసీ రోడ్లు నిర్మాణం చేయడము, అన్ని కమ్యూనిటీ హాల్లు కంప్లీట్ చేయడము, ఏవైతే కమ్యూనిటీ హాల్ స్టార్ట్ చేయలేదో స్టార్ట్ చేయని వాటిని కూడా స్టార్ట్ చేయించడం, స్టార్ట్ అయిన మధ్యలో పెండింగ్ ఉన్న వాటిని కూడా కంప్లీట్ చేయించడం, గల్లీకి సీసీ రోడ్ చేయించడం, ప్రతి టెంపుల్కు సీసీ రోడ్లు పోయడం. ఎక్కడ కూడా దేనికి కూడా ఏ సమస్య ఉన్నా, పోచమ్మ టెంపుల్ సమస్య దానికి దారి లేదు, ఆ దారి కూడా కృషి చేస్తా. డెఫినెట్గా పెద్దల సహకారంతో, దాతల సహకారంతో పోచమ్మ గుడి దారిని కూడా కృషి చేస్తా. నాకు అవకాశం ఇవ్వండి, నేను డెఫినెట్గా చేస్తా. గ్రామంలో పింఛన్లు రాని వాళ్ళు, వృద్ధులు, వితంతువులు, చాలామంది బీడీ కార్మికులు ఉన్నారు. ఆ బీడీ కార్మికుల పింఛన్లు కూడా నేను ఎక్కువ మొత్తం హిమ్మత్ నగర్ గ్రామానికి రానికి, ఎమ్మెల్యే గారి చొరవతో ఎక్కువ మొత్తం రానికి కృషి చేస్తా. డెఫినెట్గా అందరికీ అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్కరూ నన్ను ఆదరిస్తారని నేను మాత్రం నమ్ముతున్నా, గ్రామ ప్రజలందరినీ. ఓకే సార్, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. హిమ్మత్ నగర్ గ్రామస్తులందరికీ నమస్కారాలు. మీ ఓటు నా 1వ నెంబర్ అయిన రింగ్ గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుచున్నాను. నా గుర్తు బ్యాలెట్ పేపర్లో 1వ నెంబరు ఉంగరం గుర్తు వేసి నన్ను ఆశీర్వదించండి. హిమ్మత్ నగర్ గ్రామ ప్రజలకు ఏ విషయంలోనైనా నేను ముందుండి సేవ చేస్తాను.